హాయ్ అండి. ఈరోజు నేనైతే మామిడికాయతోటి పప్పు అయితే చేస్తున్నామండి. చూడండి ఎలా ఉంటుందో. ఈ పప్పు అయితే చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు అయితే. ఎక్కువ మనము ఇప్పుడు మామిడికాయలే కదా సీజన్, అయితే పచ్చి మామిడికాయతోటి ఇలాగా పప్పు అయితే చేసుకుంటామండి. బాగా మా పల్లెటూరు పద్ధతిగా ఇలానే చేసుకుంటామండి. ఒకసారి ఇలా చేసి చూడండి, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను టీ గ్లాస్లో 2 గ్లాసులు అయితే కందిపప్పు తీసుకున్నానండి. ఇట్లా కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఆ గ్లాస్ తోటి 3 గ్లాసులు వాటర్ పోసినానండి. ఇట్లా 3 గ్లాసులు వాటర్ పోసినానండి. మీరు కొంచెం ఎక్కువ వాటర్ పోసిన ఆ వాటర్ కొంచెం మళ్ళీ అయినా పక్కన విజిల్ వచ్చిన తర్వాత పక్కనైనా పెట్టుకోవచ్చు అండి, తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇట్లా మీరు ఇప్పుడు నేనైతే ఇక్కడ మనము మిక్సీ కొట్టుకున్నాము అండి ఈ పొడి. నేను ఇట్లా మిక్సీ కొట్టుకొని అంటే ఇవి కారం బట్టి వేసుకోవాలండి. మనం అసలు కొన్ని మామిడికాయలు పుల్లగా ఉంటాయి, కొన్ని మామిడికాయలు తీయగా ఉంటాయి. కాబట్టి నేను మామిడికాయ కొంచెం పుల్లగా ఉందని ఇంకా నేను కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. అట్లా ఎండుమిర్చి మిక్సీ కొట్టుకొని కొంచెం బరకగా మిక్సీకి పట్టుకొని వేసుకోవాలండి. అందులో ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ చూడండి అలా ఆ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇంకా టమాటకాయ చింతపండు ఏం అవసరం లేదండి, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఏమి వేసుకొని అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒకవేళ మామిడికాయ తీయగా ఉంటే ఒక రవ్వ మీరు చింతపండు వేసుకోవచ్చు, లేదంటే ఇది టమోటా అయినా వేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ పైన పెట్టేసి ఇట్లా విజిల్ అయితే 3 విజిల్ కానీ 4 విజిల్ కానీ రానిచ్చి మళ్ళీ తర్వాత ఆవిరంతా పోయినాక తీసేసుకోవాలి అండి. ఇదిగో చూడండి ఇట్లా ఈ విజిల్ వచ్చినాక ఆవిరంతా పోయినాక ఒకసారి మూత తీసేసి చూడాలి మనము. అప్పుడు ఒకవేళ కందిపప్పు సరిగ్గా ఉడకలేదు అనుకుంటే మళ్ళీ మూత పెట్టేసుకొని వేసుకోవచ్చండి, మళ్ళీ విజిల్ రానియచ్చు. ఇప్పుడు చూడండి 4 విజిల్కే పప్పు అయితే చాలా బాగా ఉడికింది. ఇట్లా ఈ విధంగా ఉడికింది. నీళ్ళు గుడక లేవు చూడండి, అన్నీ ఆవిరైపోయినాయి. ఒకవేళ మీకు నీళ్ళు ఎక్కువగా ఉండింటే వేరే గిన్నెలేకి ఇట్లా ఉంచుకోవచ్చు. ఇట్లా నీళ్ళు లేవు కాబట్టి నేను ఇలాగనే పప్పు గుత్తితో పెద్దగా వెనుపుకుంటున్నాను. ఇట్లా ఈ విధంగా పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలండి. మీరు ఇంకా పప్పు కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. కొంచెం పతలాగా ఉండాలి అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చండి. ఈ విధంగా పప్పు మెత్తగా ఎనిపిన తర్వాత పోపు అయితే పెట్టుకుందామండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, ఆనియను, అలాగే వెల్లుల్లిపాయలు పచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా పోపు అనేది కాస్త బాగా వేగాలండి. ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగాలి. ఇట్లా ఆనియన్స్ బాగా వేగితేనే పోపు అంతా మనకు పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఆనియన్స్ అనేది కాస్త గోల్డ్ కలర్గా రావాలి. అట్లా ఆ విధంగా కలర్గా రావాలండి. కాస్త మరీ ఎక్కువ మాడకూడదు ఆనియన్స్. ఆ విధంగా వచ్చే చాలు. ఇంకా పప్పులో వేసుకున్న పోపు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన పెట్టేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మనము పప్పు చూడండి, ఇంకా ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకుంటే లాస్ట్లో చూసి వేసుకోవచ్చండి. ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకొని. ఈ విధంగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. చూడండి ఆ విధంగా అయితే మనము కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, మామిడికాయ పప్పు అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చిన